హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసం అదేవిధంగా పిల్లల పేర్లను కానివ్వండి, కొత్తగా పెళ్ళైనటువంటి గృహిణుల పేర్లను కానీ యాడ్ చేసుకోవడానికి అప్లికేషన్ చేసుకొని, ప్రజాపాలనలో భాగంగా అప్లికేషన్ చేసుకొని, మీ సేవలో భాగంగా అప్లికేషన్ చేసుకొని ఎదురు చూస్తున్నటువంటి వారందరికీ కూడా తీపి కబురుని చెప్పింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు. ఇక్కడ మనం క్లియర్గా చూసుకున్నట్టయితే 4 జిల్లాలలో 25,712 కొత్త రేషన్ కార్డులని మంజూరు చేసినట్టుగా ప్రముఖ దినపత్రికలో ఒక వార్తా ప్రకటననైతే రిలీజ్ చేయడం జరిగింది. ఆ యొక్క 4 జిల్లాలు ఏంటి, దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని నేను మీకు అందిస్తాను. ఇదే విధంగా మీరు ఏ జిల్లా వివరాల కోసం ఎదురు చూస్తున్నారో మీ యొక్క జిల్లా పేరుని కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ జిల్లా ఇన్ఫర్మేషన్ రాగానే నేను ఇదే విధంగా మీకు వీడియో అనేది చేసి పెట్టడం జరుగుతుంది. నేను వీడియో చేసి పెట్టగానే మీకు ఆ ఇన్ఫర్మేషన్ నోటిఫికేషన్ రూపంలో తెలియాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ మీరు చూడొచ్చు, ప్రముఖ దినపత్రికని నేను క్లియర్గా మీకు చూపిస్తున్నాను. 25,712 రేషన్ కార్డులకి అప్రూవల్ అని చెప్పేసి మనకి కనిపిస్తుంది. పాత కొత్త రేషన్ కార్డుల్లో కలిపి భారీగా చేర్పులు అని చెప్పేసి కూడా కనిపించడం జరుగుతుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల జారీతో పాటు పాత కార్డుల్లో కుటుంబ సభ్యుల చేర్చే ప్రక్రియ కొనసాగుతుంది. ఇక్కడ కొత్త రేషన్ కార్డులతో పాటు పాత కార్డుల్లో నేను ఇందాక చెప్పినట్టుగా పిల్లల పేర్లను కానివ్వండి, గృహిణుల పేర్లను కానివ్వండి యాడ్ చేసేటటువంటి ప్రక్రియ కూడా కొనసాగుతుంది. ఎన్నో ఏళ్లుగా కొత్తగా పెళ్లైన జంటలకి రేషన్ కార్డులు మంజూరు కాకపోవడం, కార్డుల నుండి కూడా పిల్లల పేర్లు చేర్చకపోవడంతో వారి పేరిట బియ్యం రాకపోవడంతో పాటు సంక్షేమ పథకాలకి నోచుకోని విషయం తెలిసిందే. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజాపాలన సభలతో పాటు మీ సేవా కేంద్రాల ద్వారా కొత్త రేషన్ కార్డుల కోసం కుటుంబ సభ్యుల చేర్పు కోసం దరఖాస్తులు స్వీకరించింది. సమగ్ర కులగణన సర్వే సందర్భంగా కూడా తెల్ల రేషన్ కార్డులు లేని కుటుంబాలని గుర్తించారు. ఈ దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన రెవెన్యూ సిబ్బంది అర్హులైన వారి దరఖాస్తులను అప్రూవల్ ఇస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ నెల 17 వరకు 25,712 కొత్త రేషన్ కార్డులకి అప్రూవల్ ఇచ్చారు. ఇక్కడ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 25,712 కొత్త రేషన్ కార్డులకి అప్రూవల్ ఇవ్వడం జరిగింది. కొత్త కార్డుల ద్వారా సుమారు 65,000 మందికి, పాత కార్డుల్లో చేర్చిన సుమారు 1,16,00,000 మందికి కలిపి మొత్తంగా 1,81,00,000 మందికి లబ్ధి చేకూరుతుంది. ఎట్టకేలకి ప్రభుత్వం కొత్త కార్డుల మంజూరుతో పాటు కుటుంబ సభ్యులను పాత కార్డుల్లో చేరుస్తుండటంతో జనం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ విధమైనటువంటి ప్రక్రియ చాలా శుభపరిణామం. ఇక్కడ కరీంనగర్ జిల్లాలో ఇదే విధంగా జరిగింది. అదేవిధంగా జగిత్యాలలో, పెద్దపల్లి జిల్లాలో, రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ 4 జిల్లాలలో కొత్త రేషన్ కార్డులని మంజూరు చేశారు. అదేవిధంగా పాత రేషన్ కార్డులో పిల్లల పేర్లని యాడ్ కావాలని అప్లికేషన్ పెట్టుకున్నటువంటి వారికి పిల్లల పేర్లని యాడ్ చేయడం, అదేవిధంగా కొత్తగా పెళ్ళైనటువంటి వారైతే వారి యొక్క భార్య పేరుని కావాలి అని చెప్పేసి అప్లికేషన్ పెట్టుకున్నట్టయితే వారి పేరుని కూడా యాడ్ చేయడం అయితే జరిగింది అని చెప్పేసి మనకి తెలుస్తుంది. ఈ 4 జిల్లాల ప్రజలు ఎవరైతే వీడియో చూస్తున్నారో మీకు నేను ఇదివరకే ఈ యొక్క కొత్త రేషన్ కార్డులని ఏ విధంగా సెర్చ్ చేయాలి అని చెప్పేసి వీడియోస్ అయితే చేయడం జరిగింది. ఆ విధంగా మీరు ఒకసారి చెక్ చేసుకోండి, మీ పేర్లు యాడ్ అయ్యాయా లేదా అని చెప్పేసిన ఇన్ఫర్మేషన్ మీకు తెలుస్తుంది. అదేవిధంగా మనకి కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ న్యూస్ నిజమా అబద్ధమా అనే విషయాన్ని కూడా మన సబ్స్క్రైబర్స్కి తెలిసేటటువంటి అవకాశం ఉంది. ఇక మనం ఇక్కడ ఒకసారి చూసినట్టయితే పెళ్ళైన 5 ఏళ్లకి కార్డు అని చెప్పేసి కనిపిస్తుంది. గత సర్కార్ హయాంలో 5 ఏళ్ల కింద రేషన్ కార్డు కోసం అప్లై చేశాను, అయినా రేషన్ కార్డు రాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మరోసారి ప్రజాపాలన సభతో పాటు మీ సేవా కేంద్రంలో అప్లై చేశాం. దీంతో ఏప్రిల్లో భార్య, 2 పిల్లల పేర్లతో రేషన్ కార్డు మంజూరైంది. మేలో సన్నబియ్యం కూడా అలాట్ అయ్యాయి. హిస్టరీ షాప్తో కుటుంబాన్ని పోషించుకుంటున్నాం. రేషన్ కార్డు రావడంతో సంతోషంగా ఉంది అని చెప్పేసి మునిగంటి కల్పన, రాంబాబు దంపతులు బోర్నపల్లి, హుజురాబాద్కి సంబంధించిన వాళ్ళైతే తెలపడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క రేషన్ కార్డు అనేది అందాలి. రేషన్ కార్డు ఉంటేనే సంక్షేమ పథకాలు అందుతాయి. అదేవిధంగా నిత్యావసర సరుకులైనటువంటి రేషన్ బియ్యం, వాటితో పాటుగా ఇంకేమైనా సరుకులు ఇచ్చినట్టయితే అప్పుడు కూడా రేషన్ కార్డే అడుగుతారు. కాబట్టి పేదవారైనటువంటి ప్రతి ఒక్క పౌరునికి ఈ యొక్క రేషన్ కార్డు అనేది అందాలని చెప్పేసి మన ఛానల్ తరఫున కూడా ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.